హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా నాటుకోళ్ళ ఫామ్లో దానా నేను ఎలా వేస్తాననేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను. అయితే మన కోళ్ళకు నేరుగా వాటి ముందు దానా వేయకుండా అవి నైట్లో సాయంత్రం పూట షెడ్లోకి వెళ్ళిన తర్వాత మనము తీసుకున్నటువంటి దానాను ఇవి తిరిగే ప్లేస్లో ఎక్కడైతే తిరుగుతాయో ఆ ప్లేస్లో వాటికి తెలియకుండా దానా అనేది వెదజల్లాలి. అయితే అలా చేస్తే ఏమవుతుందంటే ఏంటంటే మట్టిలో వెతుక్కుంటూ పురుగు పుట్ర చిన్న చిన్న విత్తనాలు తినడం అనేది వీటికి అలవాటు అన్నమాట. స్వచ్ఛందంగా అవి దొబ్బుకు తింటే వీటికి ఆ తృప్తి వేరుగా ఉంటుంది. కాబట్టి మనం వేసిన దానికన్నా అవి మట్టిలో ఏరుకొని తినడం అనేది వాటికి ఒకటి డే మొత్తం చేసేటటువంటి ప్రాసెస్. కాబట్టి వాటికి దానా కూడా మనం అలాగే అందించాలి. అయితే నేరుగా దానా వేస్తే ఏమవుతుందంటే ఒకేసారి తిని అవి మళ్ళీ దానా కోసం వెతుక్కోవడం జరుగుతుంది. అందుకనే వాటికి ఎక్కడ కొంత ఇలాంటి ప్లేస్ కనుక ఉంటే విత్తనాలు వెదజల్లితే కనుక వాటికి అవే డే మొత్తం ఒకేసారి తినకుండా కొంచెం తినుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇది నా నాటుకోళ్ళ ఫామ్లో నేను చేసేటటువంటి దానా ఫీడింగ్ ఇచ్చేటటువంటి విధానం అన్నమాట. దానికి నేను షెడ్లో ఎలాంటి దానా ఇవ్వను. బయటికి వెళ్ళిన తర్వాతనే అవి సాయంత్రం పూట షెడ్లోకి వెళ్ళిన తర్వాత వాటికి ఏదైతే దానా ఉంటుందో వాటిని వెదజల్లుతాను అన్నమాట. అవి మార్నింగ్ వచ్చి ఎక్కడెక్కడ దానా పడ్డదో వాటిని దుబ్బుకొని ఏరుకొని తినడం జరుగుతుంది అన్నమాట. అయితే వీటికి ఎలాంటి దానా అనేది ఇష్టమో ఈ వీడియోలో తెలుసుకుందాం అది కూడా. అయితే మనము తక్కువ రేటుకు ఉన్నటువంటి జొన్నలు కానీ మక్కలు కానీ ఇంకా ఏమైనా బియ్యం కానీ ఇలాంటివన్నిటినీ మనం దొడ్డుగా గిర్నీలో పట్టించుకోవాలన్నమాట. మరీ సన్నం కాకుండా పౌడర్లాగా కాకుండా అవి తినేటట్టుగా పట్టించుకుంటే కనుక వీటికి వెదజల్లినప్పుడు ఈజీగా కనబడతాయి. దానాను ఈజీగా తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. నేను నా దగ్గర చేసేటటువంటి ప్రాసెస్ ఏంటంటే మక్కలు చాలా తక్కువ రేటు ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ మోతాదులో తీసుకుంటా. తర్వాత జొన్నలు ఇక్కడ మన రైతు చేనులలో కొంచెం డ్యామేజ్ అయినటువంటి మక్కలు కానీ జొన్నలు కానీ ఉంటే అవి తక్కువ రేటుకు ఇస్తారు కాబట్టి అవి మనకు యూజ్ఫుల్గా ఉంటాయి. ఆ విధమైనటువంటి ఏవైనా ఉంటే అన్నీ ఆల్ మిక్స్ చేసి గిన్నెలో పట్టించుకొని చక్కగా చల్లుకుంటే వాటికి ప్రోటీన్స్ అన్నీ అందుతాయి. అందువల్ల అవి తొందరగా లావు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఫీడింగ్ ఇచ్చుకోండి. ఇంకోటి ఏంటంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లలకి నేను ఫీడింగ్ అనేది వేరుగా ఇస్తాను. దాన్ని మొత్తం పౌడర్గా ఇప్పుడు మనం ఏదైతే తీసుకుంటామో మక్కలు జొన్నలు దాన్ని పౌడర్ లాగా చేసి దాన్ని అప్పుడే పుట్టినటువంటి పిల్లలకు ఒక 5 days నుంచి 10 days వరకు అదే ఫీడింగ్ ఇస్తానన్నమాట. అయితే మనకు అప్పుడే పుట్టిన పిల్లను కాపాడుకోవాలంటే కొన్ని రోజులు ఒక 5 days వరకు అయితే వాటిని గంప కింద కానీ మనము షెడ్లో కానీ ఉంచుకోవాలి. ఎందుకంటే వేరే కోళ్ళు పొడవడం ద్వారా అవి చనిపోయేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విధానాన్ని కనుక ఫాలో అవుతే పుట్టిన ప్రతి పిల్ల చనిపోకుండా మనకు గ్రోతింగ్ అనేది చాలా వరకు ఉంటుంది కోళ్ళది. సో ఇది నేనైతే నా కోళ్ళకు ఫీడింగ్ ఇచ్చేటటువంటి విధానం అయితే ఇలా ఉంది. ఎవరికైనా ఈ విధంగా నచ్చితే కనుక ఎవరైనా నాటుకోళ్ళు పెంచేవాళ్ళు ఈ విధానాన్ని ఫాలో కండి. ఎందుకంటే వాటికి డైరెక్ట్గా మనం ఫీడింగ్ ఇచ్చే బదులు మనం అవి తిరిగే ప్లేస్లో వెదజల్లితే ఆటోమేటిక్గా అవే ఏరుకొని తింటాయి. కాబట్టి వాటికి కూడా డే మొత్తం తిరిగి తిన్నట్టుగా తృప్తిగా ఉంటుంది. మనకు కూడా ఒకేసారి వాటికి ఇచ్చే బదులు ఒకేసారి అవన్నింటికి వేసేస్తే డే మొత్తం
తింటూ ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి. మన ఛానల్లో మరిన్ని ఇలాంటి రైతులకు రైతులకు ఉపయోగపడేటువంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.